ఎంతో రుచిగా ఉండే పాలకూర ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందుగా మనము ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్లో టీ స్పూన్ కారం వేసుకుని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం, అంటే కచ్చబచ్చగా. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 3-4 హిట్ చేసిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం. దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దోరగా ఫ్రై అవనిస్తామండి. డిష్ బ్రౌన్ కలర్ కి టర్న్ అయిపోవాలన్నమాట. చూసారా, ఆనియన్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూర తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ పాలకూర కట్టలు తీసుకున్నాను అనమాట. అది యాడ్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం మసాలా, అది ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. ఆ మసాలా ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ని, రుచిని ఇస్తుంది అనమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకుంటామండి. ఫ్లేమ్ ని మనం కొంచెం హైలోనే పెట్టుకుని చేసుకుంటాం, ఎందుకంటే పాలకూరలోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. వాటరీగా ఉండకూడదు, మనకి డ్రై అయిపోవాలన్నమాట కర్రీ. సో హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటామండి. విత్ ఇన్ 2 minutes లో మనకి కర్రీ అయిపోతుంది అనమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకునేటువంటి ఒక రెసిపీ అనమాట ఇది. ఇంకా మంచిగా వేగిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసేయడమే.